అసలు బేసిక్గా టెర్రరిస్ట్ మైండ్ అనేది ఇంత క్రూరల్గా ఇప్పుడు కూడా మూర్ఖంగా ఉంటుంది, కానీ ఇంత బ్రెయిన్ మీద, ఆత్మాభిమానం మీద, ఈ మనస్సు మీద కొట్టాలన్న ఆలోచన ఈ టెర్రరిజంకి ఎందుకు వచ్చిందంటారు సార్? అంటే చూడండి, ఎప్పుడు కూడా శత్రువు మేధస్సుతో ఆలోచిస్తున్నాడు. శత్రువు చాలా ఇంటెలెక్చువల్ ఆలోచించి మా భావాల మీద కొడుతున్నాడు. వీళ్ళు కలిసికట్టుగా ఉన్నారు రా బాబు, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు, వీళ్ళని విభజిద్దాము, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు మానసికంగా ఆలోచించుకుంటారు. ఈరోజు చూడండి, అటాక్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, ఆర్మీ జనరల్ మాట్లాడతాడు, వాళ్ళందరూ ఏంటండి మేము అటాక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. నాకు నవ్వొస్తుంది చూస్తుంటే, అరే నీ దేశంలో ఉన్న వాళ్ళకి తిండి లేక గతి లేక చచ్చిపోతున్న పరిస్థితిలో నువ్వేం అటాక్ చేస్తారా? సింపుల్ చెప్పాలంటే మొరిగే కుక్కలు కరవ్వు అని చెప్పడానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ టైంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్నారు కదా, అది వినిపిస్తుంది. ఈ క్షణంలో అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అన్న నిదానంతో భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేసే విధంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో సరైన జవాబు చెప్పాలి, ధీటైన జవాబు చెప్పాలి. మన ప్రశాంతత దెబ్బతీస్తున్నారు, మన ఐక్యతను దెబ్బతీస్తున్నారు, ఖచ్చితంగా ధీటైన జవాబు చెప్పే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏ నిర్ణయంతో అనగానే మేము నిలబడున్నాం. ఓకే, మొత్తానికి పాకిస్తాన్కి ఇండియాకి ఎటువంటి సత్సంబంధాలు ఉండకూడదు. ఇక నీళ్ళ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, ఇలాగే లేకుండా పూర్తిగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు మొత్తాన్ని లేపేయాలి. అది కరెక్ట్ డెసిషన్ అంటారా? వాస్తవానికి పాకిస్తాన్తో మనం చాలా చక్కగా వ్యవహారం ఉండేనండి. అవును సార్, చాలా చక్కగా ఉన్నాం. ఒక పెద్దన్న లాగా ఒక తమ్ముని ఎలా చూడాలో చూసాం. అవును సార్. కానీ ఎప్పుడైతే ఇలాంటి వ్యవహారం ఉందో ఖచ్చితంగా ధీటైన జవాబు చెప్పాల్సిందే, కట్టుదిట్టంగా అన్ని రిలేషన్స్ కట్ చేయాల్సిందే. అది నరేంద్ర మోడీ గారు తీసుకున్న డిసిషన్స్ చాలా అప్రిషియేషన్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి రవి గారు, ఈ టైంలో కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు తమ సులాభాల కోసము దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ కనుక నేను హిందూ ముస్లింలు విడగొట్టేస్తే నా ఓట్లు నాకు వస్తాయి, నా హిందూ ఓట్లు నాకు వస్తాయి, నా ముస్లిం ఓట్లు నాకు వస్తాయి అని చెప్పి దీన్ని రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు. భారత మాత మీద దాడి జరిగింది, భారత మాత రోధిస్తున్న ఈ టైంలో కూడా దీన్ని రాజకీయం చేసుకునే చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హిందూ ముస్లిం లాగా విడగొట్టేసి పోస్టులు పెట్టేసి హిందువులు వేరు ముస్లింస్ వేరు విధంగా. ఇంకా అంటే ఇప్పుడు చెప్పండి, వాడు టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడికైనా డేంజర్ అయిపోయాడు. వీడు భారతదేశం విచ్ఛిన్నం చేస్తున్నాడు కదా, అవును సార్, ఐక్యతను దెబ్బతీస్తున్నాడు కదా. నేనేమంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో మాట్లాడినా, ఏదైనా పోస్ట్ పెట్టినా, ఏదైనా కామెంట్ పెట్టినా, అతను పెట్టిన పోస్ట్ వల్ల, అతను చేసిన వీడియో వల్ల, అతను మాట్లాడిన మాట వల్ల ఐక్యత వస్తుంది ప్రజల్లో అంటే మాట్లాడిన వ్యక్తి భరతమాత ముద్దు బిడ్డ. ఒకవేళ మాట్లాడే మాటల వల్ల చిచ్చు పెడుతున్నాడు, విడగొడుతున్నాడు, విషాన్ని చిమ్ముతున్నాడు అంటే వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీని అప్లై చేస్తున్నటువంటి బ్రిటిష్ మత అక్రమ సంతానం అని చెప్తారు. వాడికి భారతదేశం సంబంధం లేదు, వాడి మైండ్ సెట్ వేరు, వాడు బ్రిటిష్ మైండ్ సెట్తో ఉన్నాడు. నిజమైన భారతీయుడు కలిపే విధంగా ఉంటాడు, మానవత్వంతో ఉంటాడు, యునైట్ అయ్యి భారతదేశాన్ని బలపరచాలనుకుంటాడు, స్వార్థపూరితమైన చిన్న లాభాల కోసం విడగొట్టే ప్రయత్నం చేయడు. దయచేసి రెండు చేతులు జోడించి నేను చెప్తున్నాను, దయచేసి భారత మాతను విచ్ఛిన్నం చేయబాకండి, భారతదేశ భవిష్యత్తు ఆడుకోబాకండి. పిల్లల భవిష్యత్తు ఉంది, మా భారతదేశం యొక్క గొప్పదనం భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని చెడగొట్టబాకండి. కలిసికట్టుగా ఉంటాం, కలిసి పోరాడితేనే భారతదేశం స్వతంత్రం వచ్చింది. విడిపోతే మతం పేరు మీద కనుక భారతదేశంలో విడిపోతే, మతం పేరుతో విడిపోయిన పాకిస్తాన్ ఏమైంది సార్? మతం పేరు మీద విడిపోయిన పాకిస్తాన్ ఏమైపోయింది? అడక్కెదిరే పరిస్థితిలో ఉంది. ఆ మతం మనకు అవసరం అని చెప్పండి. వీఆర్ ఇండియన్స్ అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యి అదే స్ట్రాంగ్. అందుకనే మన స్కూల్లో ప్రతిజ్ఞ చెప్పించారు, భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరుడు కదా, అందరూ నా సోదరుడు. ఇదే ప్రతిజ్ఞ మనం చేసాం. మన శాస్త్రాలు ఏం చెప్పి, వేద శాస్త్రాలు ఏం చెప్పి, సనాతన ధర్మం ఏం బోధించింది చెప్పండి? సర్వే జనం సుఖంగా భవంతు, సర్వజనుడు సుఖంగా ఉండాలి, హిందువులు కాదు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుము. నీ పొరుగువాడు క్రైస్తవుడు కాదు, యేసు వాళ్ళు చెప్పారు, ఎవడైనా ప్రేమించాలి. నీకోసం ఏదైతే ఇష్టపడతావో నీ సోదరుడు కోసం అదే ఇష్టపడు. నీ పక్కింటోడిని చిన్న గాయం కూడా నువ్వు చేయకూడదు, నీ పక్కింటోడిని కొంచెం కూడా ఇబ్బంది పెట్టకూడదు. నీ మాటతో కానీ, నీ చేతులతో కానీ, నీ చూపులతో కానీ ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే నువ్వు అసలు ముస్లిమే కాదని ఖురాన్ చెప్తుంది, ఇస్లాం చెప్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ధర్మాన్ని నమ్ముతున్న మనము ఎంత మానవత్వంతో ఉండాలి సార్? అసలు ధర్మం అంటే మానవ సేవయే మాధవ సేవ. మానవుడికి సేవ చేయి, దేవుడికి సేవ చేసినట్టు. మానవుడిని హింసిస్తే దేవుడిని హింసించినట్టు, మానవుని అసహించుకుంటే దేవుడిని అసహించుకున్నట్లు. మనిషిలో దేవుడిని చూసుకోవాలి కదా. నేను దేవుడికి సేవ చేయాలంటే దేవుడికి సేవ చేస్తాను, మానవ సేవ మాధవ సేవ కదా.
కాబట్టి నిజమైన ధర్మం అసలు భారతదేశం యొక్క గొప్పతనమే ఆధ్యాత్మికత రవి గారు. ధర్మశాస్త్రాలు కనుక మన దగ్గర రవి గారు మనం కలిసి కట్టుకుంటాం, ఎవ్వడు కూడా ఏమీ చేయడు మనం. సార్ ఎక్కువగా అంటే సారీ ఫర్ సేయింగ్ ఈ మాట అంటున్నందుకు చాలా మంది ఈ యొక్క ముస్లింలని కొంతమందిని వదిలేయడం వల్ల, లేదంటే పాకిస్తాన్ ముస్లింలు హిందువుల యొక్క అంటే భారతదేశం యొక్క హిందువుల మీద ఇలా కాల్పులు చేయడం వల్ల మన దేశంలో కొంతమంది ముస్లిమ్స్ మీద కూడా అరే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు, ఈ ముస్లిమ్స్ మన దేశాన్ని ఇలా చేస్తున్నారు అంటే ఎక్కువగా నీకు ఇందాక ఒక కాల్ వచ్చింది సార్, ఒక పర్సనల్ చెప్తున్నాను. కానీ ఎవరో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లిమ్స్ లో కొంతమంది తీవ్రవాదులు చేస్తే పాకిస్తాన్ లో ఉండే మంచి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ చెడ్డ పేరు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఏదో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కూడా కొంతమంది అందరూ ఇట్లాగే ఉంటారని చెప్పేసి అనుకుంటారు. వారికి మీరు ఏం చెప్తారు సార్? సింపుల్ సార్, ఇప్పుడు పాకిస్తాన్ లో మంచి వాళ్ళు ఉన్నారా లేదా అన్న సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ నుంచి మన మీద దాడులు జరిగినప్పుడు ఓకే, పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి? వాళ్ళు హెచ్చరించి మరి దాడి చేశారు. ఓకే, ప్రజలు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెట్టండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దాడి చేపిస్తుంది, చేస్తుంది, నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. కాబట్టి ఇది బైకాట్. ఓకే, బైకాట్. అయితే వాళ్ళు చేసిన దాడి దేశం మీద అంటున్నా నేను. ఓకే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు దాడి చేస్తుంటే అంటే ఇక్కడ మతాన్ని చూసి ఎందుకు కొట్టారంటే వీళ్ళు విడిపోవాలని చెప్పేసి. ఓకే. మనం విడిపోతే వాళ్ళు గెలిచారు, మనం కలిసి ఉంటే బూట్ కాలుతో వాళ్ళ ముఖం మీద తగిన వాళ్ళం అయిపోతాం. మనం కలిసి ఉండాలి. దట్ ఈస్ ద ఆన్సర్ ఇప్పుడు మనం చేయాల్సింది. రైట్ సార్. సో మీరు చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఇది హిందూ ముస్లిం సంబంధించింది అయితే 100% వీళ్ళ తీవ్రవాదులు కావాలనే చేశారంటారు. 100% పాకిస్తాన్ భారతదేశం మీద చేసిన దాడిది, ఓకే, అంతే తప్ప ఒక ముస్లిం హిందూ మీద చేసిన దాడి కాదు. ఆ విధంగా కనుక మనం చూస్తే ఇక్కడ హిందూ ముస్లింలు వేరైపోతే ఇక దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? టెర్రరిస్ట్ కోరుకుంది కూడా ఇదే అని చెప్పాలనుకుంటున్నాను.